తప్పే జరగలేదని బొంకడం శోచనీయం, తప్పు చేసిన వాళ్ళలో చిత్తశుద్ధి కనిపించట్లేదు, డబ్బులు సంపాదించిన ఉద్దేశంతో చేశారు. కల్తీ నెయ్యిపై టీటీడీ మాజీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం హైలైట్ చేశారు. ఇకపోతే అమ్మయ్య పెద్ద పులి చిక్కింది అంటూ తూర్పుగోదావరి జిల్లాలో 7 రోజులుగా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా సంచరించిన పెద్ద పులి ఎట్టకేలకు చిక్కింది. రాయవరం మండలం కూర్మాపురంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన అటవీ శాఖ అధికారులు పులికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పట్టుకున్నారు. దీంతో ప్రజలతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గురువారం రాత్రి కేశవరం శివారు ప్రాంతంలో పులి సంచరిస్తోందని నిర్ధారణ అయింది. కానీ ఎవరు ఊహించిన విధంగా పలు గ్రామాలు దాటుకుని 30 కిలోమీటర్లకు పైగా వెళ్లి రాయవరం మండలం కూర్మాపురంలో పెద్ద పులి ప్రత్యక్షంగా అవడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. శుక్రవారం ఉదయం ఆ కూర్మాపురం ఆంజనేయ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న వీధిలోని పంట పొలాల్లో పురుగుల మందు స్ప్రే చేసేందుకు పలువురు కూలీలు వెళ్లారు. ఆ సమయంలో వారికే పొలాల్లో పులి అడుగులు కనిపించాయి. వాటిని పరిశీలిస్తుండగానే గ్రామానికి చెందిన రైతు పాంచర్ల రాజుకు చెందిన పాత పెంకుటింట్లోంచి పులి గాండ్రించడంతో అంతా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. తొలుత పెద్ద పులి జాడని డ్రోన్ కెమెరా ద్వారా నిర్ధారించుకున్నారు. మధ్యాహ్నం 1:50 గంటల సమయంలో పూణే నుంచి వచ్చిన రెస్క్యూ టీం మొత్తుమంది ఇచ్చే గన్ షూటర్లో పులిని షూట్ చేసేందుకు ప్రయత్నించి ఒక్కసారిగా ఇంటి గేట్ పై నుంచి ఎదురుగా ఉన్న పంట బోధులకు దూకేసింది. దీంతో పులిని చూసేందుకు గుమికొండ ప్రజలతో పాటు అధికారులు ఒక్కసారిగా పరుగులు తీశారు. పంట పొలాల్లో నుంచి రెప్పపాట్లో పారిపోయిన పులి గ్రామానికి చెందిన కొలగాని సత్యబాబుకు చెందిన పశువుల పాకలో దూరింది. అప్పటికే లోపల 2 గేదెలు ఉన్నాయి. వాటిని పులి చంపేసి ఉంటుందని భావించారు. కానీ వాటిపై దాడి చేసే స్వల్ప గాయాలు మాత్రమే చేసింది. సాయంత్రం 6:30 గంటలకు పశువుల పాక నుంచి పెద్ద పులి మళ్లీ బయటకు వచ్చింది. అప్పటికే 2 గన్ షూటర్లు మాటు వేసి ఉన్నారు. వాళ్ళలో ఒకరు షూట్ చేయగా మిస్ అయింది. మరొకరు షూట్ చేసిన మత్తు ఇంజెక్షన్ తగలడంతో అక్కడికి నుంచి కొంచెం దూరం పరిగెత్తింది. పంచాయతీ కార్యాలయం సమీపంలోని పాత కోళ్ల ఫారం వద్ద ఖాళీ స్థలం నుంచి 50 మీటర్ల దూరం వరకు వెళ్లి మత్తులో పడిపోయింది. దీంతో వలవేసిన అధికారులు పెద్ద పులిని బోన్లో బంధించి విశాఖలోని జూకు తరలించారు. పులిని బంధించిన పూణే బృందాన్ని అధికారులని జనం అభినందించారు అన్నటువంటిది హైలైట్ చేశారు.